విశాఖపట్నం అగ్రపీఠం సీతమ్మ దార విచారణ. దివ్యవాణి టీవీ దివ్యబలి పూజ స్థిరనిధి దాతలు జొన్నాడ ఆనందరావు విజయమ్మ దంపతుల వివాహ వార్షికోత్సవం సందర్భంగా వీరికి మరియు వీరి కుటుంబములు దేవుని దీవెనలు, ఆయుర ఆరోగ్యములు, పిల్లలకు మంచి భవిష్యత్తు, తలంపులు నెరవేరాలని కృతజ్ఞత బలి అమూల్య, పవన్, ప్రవీణ్, రవితేజ మరియు కుటుంబ సభ్యులు దివ్యబలి పూజను సమర్పిస్తున్నారు. ఈనాటి దివ్యబలి పూజతో పాటు జపమాల, కరుణ జపమాల, దివ్యసప్రసాద ఆరాధన, క్రీస్తు సందేశం కార్యక్రమాలు ప్రత్యేకంగా వీరి ఉద్దేశాల కోసం సమర్పించబడుతున్నాయి. వీరి కొరకు ప్రత్యేకంగా ప్రార్థిద్దాం. గుంటూరు మేత్రసనం సహాయమాత విచారణ. ఈ థామస్ సెబస్టియన్, లతా థామస్ దంపతుల వివాహ వార్షికోత్సవం సందర్భంగా వీరికి మరియు వీరి కుటుంబంలో దేవుని దీవెనలు, ఆయుర ఆరోగ్యములు, థామస్, లత, లినెట్, రాజీవ్, నోరలకు మంచి భవిష్యత్తు, తలంపులు నెరవేరాలని మరియు రోమిత్ ఆత్మకు నిత్య విశ్రాంతి చేకూరాలని కృతజ్ఞత బలి లెనెంట్, రాజీవ్ మరియు కుటుంబ సభ్యులు దివ్యబలి పూజను సమర్పిస్తున్నారు. భుజంగరావు కుటుంబంలో దేవుడు చేసిన మేలులకు మరియు కుటుంబంలో ఆయుర ఆరోగ్యములు, శాంతి సమాధానాలు దయచేయమని, ప్రత్యేక తలంపులు నెరవేరాలని యేసు తిరుహృదయం పేరిట కృతజ్ఞత బలిని సమర్పిస్తున్నారు. గుంటూరు మేత్రసనం పిరంగిపురం విచారణ. పల్ల నాగ మల్లేశ్వరి కుటుంబంలో దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగాను మరియు దేవుని ఆశీర్వాదాలు ఎల్లప్పుడూ ఉండాలని కోరుతూ కృతజ్ఞత బలి కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. కడప మేత్రాసనం వీరపల్లి విచారణ. కీర్తిశేషులు అనకర్ల జేసురత్నం గారి 13వ వర్ధంతి సందర్భంగా వీరి ఆత్మకు నిత్య విశ్రాంతి చేకూరాలని కోరుతూ గురుశ్రీ అనకర్ల ప్రశాంత్ మరియు కుటుంబ సభ్యులు దివ్యబలి పూజను సమర్పిస్తున్నారు. సిల్వేరు విచారణ. కొమ్మారెడ్డి చిన్నమ్మ ఆత్మకు నిత్య విశ్రాంతి చేకూరాలని ఫాదర్ కె శ్రీవారెడ్డి మరియు కుటుంబ సభ్యులు దివ్యబలి పూజను సమర్పిస్తున్నారు. వీరందరి ఉద్దేశములతో పాటు మన ఉద్దేశములను కూడా ఈ దివ్యబలి పూజలు సమర్పించి భక్తితో ప్రార్థిద్దాం.
క్రీస్తునాథుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ తపస్సు కాలంలో యేసుక్రీస్తు ప్రభు యొక్క సిలువ పాటలను ధ్యానిస్తూ ఉన్నాం. ఆయన సిలువ పాటలో మనము కూడా ప్రయాణించడానికి, ఆయనతో పాటు నడవడానికి, ఆయన పడుతున్నటువంటి ఆ శ్రమలను మనము కూడా పాలు పంచుకొని దేవుని యొక్క అనుగ్రహాల కోసం ఈ పవిత్ర పూజ బలిలో ప్రార్థించుదాం. అందరూ రెండు చేతులు జోడించి, పితా పుత్ర పవిత్రాత్మ నామమునా ఆమేన్. మరణాధుడైన యేసుక్రీస్తు కృపా, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసము మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతోను ఉందురుగాక. క్రీస్తునాథుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, తపస్సు కాలములో ఈ 2వ ఆదివారం రోజున దేవుడు మనకు తెలియజేస్తున్నటువంటి అంశం మరియు తల్లి శ్రీ సభతో కలిసి ఈరోజు మనం యేసుక్రీస్తు ప్రభువారి యొక్క దివ్య రూపధారణ ఉత్సవాన్ని జరుపుతూ ఉన్నాం. తండ్రి దేవుడు అంటూ ఉన్నాడు, ఈయన నా ప్రియ కుమారుడు, ఈయనను ఆలకించండి అని ఆనాటి ఆ కొండ మీద యోహాను, యాకోబు, పేతురుతో పలికిన ఆ తండ్రి ఈ ఎంజాల పుణ్యక్షేత్రంలో ఉన్న ప్రతి ఒక్కరికి తెలియజేస్తూ ఉన్నాడు, ఈ నా ప్రియమైన ముద్దుల బిడ్డ, ఆయనను ఆలకించండి అని తండ్రి దేవుడు తెలియజేస్తూ ఉన్నాడు. యేసు ప్రభు రూపాంతరం చెందినట్లు మన క్రైస్తవ విలువల ప్రకారం మనము మానవ మనసు పొందాలని, దైవికమైన విలువలు, దేవుని ప్రేమతో, శాంతితో, సమాధానాలతో జీవించాలని దేవుడు ఆశపడుతూ ఉన్నాడు. దేవునితో ప్రత్యేకమైనటువంటి సహవాస అనుభవాన్ని కలిగి ఉండాలని దేవుడు ఆశపడుతూ ఉన్నాడు. పేతురు, యోహాను, యాకోబు వలె క్రీస్తుతో ప్రత్యేక అనుబంధం కలిగి జీవించాలని దేవుడు ఆశపడుతూ ఉన్నాడు. మరి ఇటువంటి రకమైన జీవితాలు, దేవునితో సంబంధాన్ని కలిగి ఉంటున్నామా లేదా అని ఆత్మ పరిశీలన చేసుకుంటూ ఆ ప్రభువు చెప్పినట్లు ఆయన సిలువలో పాలు పంచుకోవడానికి, ఆయన శ్రమలలో పాలు పంచుకోవడానికి ప్రయత్నం చేస్తూ మనము చేసిన ప్రతి పాపాన్ని దేవుని ముందు ఒప్పుకుంటూ దేవుని నుండి పాప మన్నింపును కోరుకుందాం. లేని నా జీవితానికి అర్థమే లేదని తెలుసుకోనైతిని. నీవు లేని నా జీవితానికి అర్థమే లేదని తెలుసుకోనైతిని. లోకాశలు క్షణికమే అని, లోకాశలు క్షణికమే అని తెలిసినంతలో శూన్యమైపోతిని. తెలిసినంతలో శూన్యమైపోతిని. ఆదరించుమా నజరేయుడా, ఓదార్చుమా నీతి సూర్యుడా. ఆదరించుమా నజరేయుడా, ఓదార్చుమా
నీతి సూర్యుడా సర్వశక్తిగల సర్వేశ్వరుడు మనకు దయ చూపి మన పాపములను మన్నించి మనలను నిత్య జీవమునకు చేర్చునుగాక. ఆమేన్. పరితపించు హృదయములను ఓదార్పు పంపబడిన ప్రభువా దయచూపుము. ప్రభువా దయచూపుము. పాపులను పిలవవచ్చిన క్రీస్తువా దయచూపుము. క్రీస్తువా దయచూపుము. మాకై మనవి చేయ పితకుడి ప్రక్కన కూర్చున్న ప్రభువా దయచూపుము. ప్రభువా దయచూపుము. ప్రార్థించుదము. ఓ సర్వేశ్వరా, నీ ప్రియమైన కుమారుని వాక్కును మేము సావధానముగా ఆలకింపవలయనని నీవు మమ్ము ఆదేశించితివి. నీ వాక్కు ద్వారా మా అంతరంగములను దివ్యకాంతితో ప్రకాశింపచేయుము. అప్పుడు నీ అనుగ్రహము వలన శుద్ధునందిన మేము ఆధ్యాత్మిక దృష్టితో నీ మహిమను గాంచి ఆనందింతుముగాక. నీతోను పవిత్రాత్మతోను కలసి యుగ యుగములు జీవించుచు పాలించు మా ప్రభువును నీ కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. విశ్వాసం నందు తనకు తండ్రి అయిన అబ్రహాము బలి అర్పణ. మొదటి పఠనము ఆదికాండము పవిత్ర వచనములు 22వ అధ్యాయము 1వ వచనం నుంచి 2వ వచనం వరకు, 9వ వచనము 10 నుంచి 13వ వచనం వరకు మరియు 15వ వచనం నుంచి 18వ వచనం వరకు. ఆ దినములలో దేవుడు అబ్రహామును పరీక్షించెను. అబ్రహాము అని దేవుడు పిలిచెను. చిత్తము ప్రభు అని అబ్రహాము అనెను. అంతటా దేవుడు అతనితో, నీ కుమారుణ్ణి, నీవు గాఢంగా ప్రేమించు ఏకైక కుమారుణ్ణి ఈసాకును వెంటబెట్టుకొని మోరియా ప్రదేశంనకు వెళ్ళుము. అక్కడ నీకొక కొండను చూపుదును. దాని మీద నీ కుమారుణ్ణి దహన బలిగా సమర్పింపుము అని చెప్పెను. అట్లు వారిద్దరూ కలిసి వెళ్ళి దేవుడు చెప్పిన చోటు చేరిరి. అక్కడ అబ్రహాము బలివేదిక నిర్మించి కట్టెలు పేర్చెను. కుమారుడు ఈసాకును బంధించి బలివేదిక మీద పేర్చిన కట్టెలపైన ఉంచెను. అంతటా అతడు చేయి చాచి కుమారుణ్ణి చంపుటకు కత్తిని తీసుకొనెను. కానీ ఆకాశం నుండి దేవదూత అబ్రహాము అబ్రహాము అని పిలిచెను. అబ్రహాము చిత్తము ప్రభు అనెను. దేవదూత, చిన్నవాని మీద చేయి వేయకుము, అతన్ని ఏమి చేయకుము. నీవు నీ ఏకైక పుత్రుణ్ణి నాకు సమర్పించుటకు వెనుకంజ వేయలేదు. కావున నీవు దైవభీతి కలవాడవని నేను తెలుసుకొంటిని అనెను. అప్పుడు అబ్రహాము తల ఎత్తి చూచెను. అతనికి దగ్గరగా పొదలో కొమ్ములు చిక్కుకున్న పొట్టేలు కనబడెను. అతడు వెళ్ళి పొట్టేలును తీసుకొని వచ్చెను. కొడుకుకు బదులుగా దానిని దహనబలిగా సమర్పించెను. ఆకాశం నుండి దేవదూత మరలా రెండవసారి అబ్రహామును పిలిచి, నా తోడు అని ఒట్టు పెట్టుకొని చెప్పుచున్నాను, నీవు నీ ఏకైక కుమారుని సమర్పించుటకు వెనుకంజ వేయక ఇంత గొప్ప పని చేసితివి. నిన్నెక్కువగా దీవింతును. ఆకాశం నందలి నక్షత్రముల వలె, సముద్ర తీరం నందలి ఇసుక రేణువుల వలె లెక్కలేనంతగా నీ సంతతిని విస్తరిల్లజేయుదును. నీ సంతతి వారు శత్రు నగరములను వశము చేసుకొందురు.
భూమండలమందలి సకల జాతుల వారు నీ సంతతి ద్వారా దీవెనలు పొందుదురు. నీవు నాకు విధేయుడవైతివి, కావున తప్పక ఇట్లు జరుగును అనెను. ఇది ప్రభు వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. ఛేదించును నా హృదయము, నీ వాక్యము ఓ ఖడ్గము. ఛేదించును నా హృదయము, ఆలకింతుము ప్రభువా. అమరమైన నీ వాక్యం ఆలకింతుము ప్రభువా. అమరమైన నీ వాక్యం, నీ వాక్యము ఓ ఖడ్గము. ఛేదించును నా హృదయము. రెండవ పట్టణము. పునీత పౌలు గారు రోమా పౌరులకు రాసిన లేఖ 8వ అధ్యాయము వచనములు 31 నుంచి 34 వరకు. సోదరులారా, ఇవి అన్నీ తెలిసిన మనము ఏమందుము? దేవుడు మన పక్షమున ఉన్నచో ఇక మనకు విరోధి ఎవడు? ఆయన తన సొంత కుమారుని కూడా మన అందరి కొరకై సమర్పింప వెనుదీయలేదు. మరి ఇతరమైన సమస్తమును కూడా మనకు ఉచితముగా ఇచ్చివేయడా? ఎన్నికైన దేవుని ప్రజలపై ఎవడు నేరారోపణము చేయును? దేవుడే వారిని నీతిమంతులుగా ప్రకటించును గదా. అయినచో శిక్ష విధించువాడు ఎవడు? క్రీస్తు యేసే. ఆయన చనిపోయి జీవముతో లేవనెత్తబడి దేవుడి కుడి ప్రక్కన ఉండి మన మధ్యవర్తిగా మన కొరకై విజ్ఞాపన చేయువాడు. ఇది ప్రభువాకు. సర్వేశ్వరునికి వందనములు. సెలయేటి నీటికై దప్పికైన దుప్పివులి, నా ఆత్మ నీకై తపించుచున్నది. నా ఆత్మ నీకై తపించుచున్నది. సెలయేటి నీటికై దప్పికైన దుప్పివులి, నా ఆత్మ నీకై తపించుచున్నది. నా ఆత్మ నీకై తపించుచున్నది. దర్శింతును దేవా నన్ను, దరిచేరగరావా నన్ను. దర్శింతును దేవా నిన్ను, దరిచేరగరావా నన్ను. సెలయేటి నీటికై దప్పికైన దుప్పివులి, నా ఆత్మ నీకై తపించుచున్నది. నా ఆత్మ నీకై తపించుచున్నది. ప్రభువు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోను ఉందురుగాక. పునీత మార్కు గారు రాసిన పవిత్ర సువిశేషములోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక.
పునీత మార్కు గారు రాసిన శుభవార్త 9వ అధ్యాయము 2వ వచనము నుండి 10వ వచనము వరకు. 6 రోజులు గడిచిన పిదప యేసు పేతురు, యాకోబు, యోహానులను మాత్రము వెంట తీసుకొని ఒక ఉన్నత పర్వతముపైకి వెళ్ళెను. అచ్చట వారి ఎదుట ఆయన దివ్యరూపమును ధరించెను. ఆయన వస్త్రములు వెలుగు వలె ప్రకాశించెను. ఈ లోకములో ఎవడను చలువ చేయజాలనంత తెల్లగా ఉండెను. ఏలియా, మోషే కనిపించి యేసుతో సంభాషించుటను వారు చూచిరి. అప్పుడు పేతురు, బోధకుడా, మనం ఇచ్చటనే ఉండటం మేలు. మీకు, మోషేకు, ఏలియాకు 3 పర్ణశాలలు నిర్మింతుము అని తనకు తెలియకే పలికెను. శిష్యులు భయభ్రాంతులయ్యిరి. అప్పుడు ఒక మేఘము వారిని ఆవరించెను. ఆ మేఘమండలము నుండి, ఈయన నా ప్రియ కుమారుడు, ఈయనను ఆలకింపుడు అని ఒక వాణ్ణి వినిపించాను. అంతటి వారు చూడగా వారికి యేసు తప్ప మరెవరనూ కనిపించలేదు. వారు పర్వతము నుండి దిగివచ్చుచుండా యేసు వారితో, మనుష్య కుమారుడు మృతుల నుండి పునరుత్థానమగు వరకు మీరు ఈ వృత్తాంతమును ఎవ్వరితోనూ చెప్పరాదు అని ఆజ్ఞాపించాను. కనుక దీనిని ఎవరితో చెప్పక ఈ పునరుత్థాన అంతరార్థము ఏమై ఉండును అని వారు ఒకరినొకరు ప్రశ్నించుకొనసాగిరి. ఇది క్రీస్తుని సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగునుగాక. తల్లి శ్రీ సభతో కలిసి ఈరోజు మనం యేసు ప్రభుని యొక్క దివ్య రూపధారణ ఉత్సవాన్ని, పండగని కొనియాడుతూ ఉన్నాం. మనిషిని చూపించే అద్దాలు మనిషి కనుక్కున్నాడు కానీ మనిషి మనసును చూపించే అద్దములను కనుక్కుంటే ఎంత బాగుండేది ఈ లోకములో. ఎందుకంటే మనిషి యొక్క అంతరాంగములో ఉన్నటువంటి మనిషి యొక్క నిజ స్వరూపాన్ని చూడగలిగే వాళ్ళం. ఇప్పుడు మన దగ్గర ఉన్నటువంటి సాధారణ అద్దాలు మనం చూసుకుంటే మనం మాత్రమే కనిపిస్తాం. అలా కాకుండా మనిషి యొక్క మనసును చూపించే అద్దాలు కనుక్కుంటే ఇక్కడున్న మనందరి యొక్క నిజ స్వరూపాలు ఎంత చక్కగా కనిపించేవి. ఈరోజు యేసు ప్రభు వారి యొక్క నిజ స్వరూపాన్ని చూపిస్తూ ఉన్నాడు. ప్రియులారా, ఆ నిజ స్వరూపం, ఆయన యొక్క తేజస్సు, ఆయన యొక్క మహిమ మన జీవితాలలో, మన కుటుంబాలలో ఉండాలని ప్రార్థించాలి. పాపం, అవిశ్వాసం దేవుని మహిమను చూపించలేవు. నువ్వెంత ప్రయత్నించినా, దేవుని మహిమ నువ్వు చూడాలని ఆశపడినా, మనలో ఉన్నటువంటి పాపం, మనలో ఉన్నటువంటి అవిశ్వాసం దేవుని మహిమను చూడకుండా చేస్తూ ఉంటాయి. ఈ పాపం, అవిశ్వాసం వలన దేవుని యొక్క సాన్నిధ్యాన్ని గుర్తించలే. ప్రభు యొక్క సాన్నిధ్యం మన చుట్టూ ఉన్నప్పటికీ కూడా, ప్రభు మనతో ఉన్నాడు, మన చుట్టూ ఆయన యొక్క సాన్నిధ్యం ఉన్నదని గుర్తించకుండా చేసేదే ఈ పాపం, అవిశ్వాసం. మరి ఆయన నిజ స్వరూపం మనం తెలియాలంటే, ఆయన యొక్క తేజస్సును మనము గమనించి చూడాలంటే ఈ పాపాన్ని, అవిశ్వాసాన్ని విడిచిపెట్టి విశ్వాసం అనే వస్త్రాన్ని ధరిస్తే తప్ప దేవుని యొక్క మహిమను చూడలేం, దేవుని యొక్క సాన్నిధ్యాన్ని గుర్తించలేం. విశ్వాసం అనేది
మనకి కంటికి కనిపించిన దానిని కూడా నమ్మడానికి దోహదపడుతూ ఉన్నది. నమ్మశక్యం కాని విషయాలను నమ్మడానికి విశ్వాసం దోహదపడుతూ ఉన్నది. విశ్వాసం ఉంటే మాత్రమే తప్ప దేవుని యొక్క మహిమను సాన్నిధ్యాన్ని చూడలేం, గమనించలేం. అందుకే పౌలు గారు తను రాసినటువంటి మొదటి లేఖ కొరింథీ లేఖ 13వ అధ్యాయం 12వ వచనములో ఒక మంచి మాట దేవుడు అంటున్నాడు, దేవుడు పూర్తిగా ఎరుగునట్లే నేనును ఆయనను ఎరుగుదునని పౌలు గారు రాస్తూ ఉన్నాడు. దేవుని యొక్క స్వభావాన్ని, దేవుని యొక్క గుణగుణాలను, సుగుణాలను అన్నీ కూడా నాకు తెలుసని అనుకుంటున్నాడు పౌలు గారు. దేవుని యొక్క స్వరూపాన్ని, ఆయన యొక్క తేజస్సును చూడలేదు కానీ ఆయన మాత్రం అనుకుంటున్నారు, విశ్వాసంతో అంటున్నాడు, నేను ఆయనను పూర్తిగా ఎరుగుదనని విశ్వాసంతో పలుకుతూ ఉన్నాడు. యోహాను రాసినటువంటి మొదటి లేఖ 3వ అధ్యాయం 2వ వచనములో క్రీస్తు దర్శనం వచ్చినప్పుడు, ఆయన మహిమ తేజస్సుతో వస్తూ ఉన్నప్పుడు ఆయన యొక్క యథార్థ రూపమును మనము చూద్దామని తన విశ్వాసాన్ని ప్రకటిస్తూ ఉన్నాడు. అంటే విశ్వాసం ఉంటే తప్ప దేవుని యొక్క దర్శనము కానీ, దేవుని యొక్క తేజస్సు కానీ, దేవుని యొక్క మహిమను కానీ చూడలేము అని దేవుని వాక్యము తెలియజేస్తూ ఉన్నది. మరి అంతటి విశ్వాసం కలిగినటువంటి ఒక గొప్ప వ్యక్తి మనం ఈనాడు మొదటి పట్టణంలో చదివినటువంటి అబ్రహాము విశ్వాసమందు పరీక్షింపబడ్డాడు. నిజమైన శిష్యునిగా, నిజమైన విశ్వాసుగా నిరూపించబడ్డాడు. ఎందుకు అంటే ఆ యొక్క పరీక్షలో అబ్రహాము విజయాన్ని అందుకున్నాడు. నిజ విశ్వాసగా నిరూపింపగలిగాడు అంటే 4 విషయాలు మనము అర్థము చేసుకోవాలి. ఆయనలో ఉన్నటువంటి విశ్వాసం, ఆయనకున్న విశ్వాసం ఈ ప్రపంచంలో ఉన్న ఏ ఒక్కరికి లేదు. దేవుని పట్ల మనము చూపిస్తున్నటువంటి విశ్వాసం, దేవుని పట్ల మనకు కనబరుస్తున్నటువంటి విశ్వాసం, ఆయనకున్న విశ్వాసంతో పోల్చినట్లయితే ఆయన మొట్టమొదటి వాడని తెలియజేయగలం. అందుకే ఆయన విశ్వాసులకు తండ్రిగా పరిగణింపబడుతూ ఉన్నాడు. ఆయనకున్న విశ్వాసం వలన దేవుడు ఆయనకి పెట్టినటువంటి ఆ పరీక్షలో విజయాన్ని అందుకున్నాడు, నిజమైన విశ్వాసగా నిరూపించగలిగాడు. రెండవది, దేవుని పట్ల భీతి కలిగి జీవించేవాడు. దేవుని వాక్యం తెలియజేస్తూ ఉన్నది, ఎవరైతే దేవుని పట్ల భయభక్తులతో జీవిస్తాడో దేవుడి ఆ యొక్క వ్యక్తికి జ్ఞానమును దయచేస్తాడు, జీవితాలను బాగు చేస్తాడని దేవుని వాక్యం తెలియజేస్తూ ఉన్నది. అందుకే ఈ వాక్యాన్ని ఆలకిస్తున్నటువంటి ప్రియమైన సహోదరి సహోదరుడా, దేవుని భీతి అనేది మనలో ఉండాలి. విశ్వాసంతో పాటు దేవుని పట్ల భయభక్తులు కలిగి జీవించినట్లయితే దేవుని మహిమను తేజస్సును మనం చూడగలుగుతాం. ఇక 3వ గుణం ఏమిటంటే ఆయన దేవుడికి ఎల్లప్పుడూ విధేయించేవాడు. తల్లిదండ్రులు విధేయించాలని దేవుని వాక్యం మనకు తెలియజేస్తూ ఉన్నది. పెద్దలను గౌరవించాలి, విధేయించాలని దేవుని వాక్యం మనకు తెలియజేస్తూ ఉన్నది. అబ్రహాము తన యొక్క పితరులకు దేవుడికి ఎల్లప్పుడూ కూడా విధేయుడై జీవించాడు. ఈ తపస్కాలం ద్వారా మనం పాటిస్తున్న భక్తి కార్యక్రమాల ద్వారా మన బ్రతుకులు మారాలని, మన జీవితాలు మారాలని, మన యొక్క చెడు గుణాలు తొలగించబడాలని, ఆయన మార్గంలో నడవాలని ప్రార్థించుకుందాం. అటువంటి జీవితాలు దేవుడు మనకి ఇవ్వాలని ఈ పవిత్ర పూజ బలిలో ప్రార్థించుదాం. అందరూ లేచి నిలబడి విశ్వ సంగ్రహము, పరలోకమును భూలోకమును సృష్టించిన సర్వశక్తి గల పితైన సర్వేశ్వరుని విశ్వసించున్నాను. అతని యొక్క ఏకసుతుడు మన యొక్క నాథుడైన యేసుక్రీస్తును విశ్వసించున్నాను. ఇతడు పవిత్రాత్మ గలమై కన్యమరి నుండి పుట్టెను. పోన్సు పిలాతు అధికారములోనే పాటబడి శిలువ మీద కొట్టబడి మరణం పొంది సమాధిలో ఉంచబడెను. పాతాళమునకు దిగి 3వ నాడు చనిపోయిన వారిని జయించెను. పరలోకమునకు ఎక్కి సర్వశక్తి గల పితైన సర్వేశ్వరుని కుడి ప్రక్కన కూర్చుని ఉన్నారు. అక్కడ నుండి జీవించు వారకును చనిపోయిన వారకును తీర్పు చేయుటకు వచ్చును. పవిత్ర ఆత్మను విశ్వసించున్నాను. పరిశుద్ధ కథోలిక సభను, పునీతుల సంబంధ ప్రయోజనములు విశ్వసించున్నాను. పాపముల మన్నింపును విశ్వసించున్నాను. శరీరం యొక్క అవతారమును విశ్వసించున్నాను. నిత్య జీవమును విశ్వసించున్నాను. ఆమేన్.
విశ్వాసుల విజ్ఞాపన ప్రార్థన. ప్రియ సోదరి సోదరులారా, తపస్కాల 2వ ఆదివారంలో ప్రవేశించిన మనం సిలువదారి యేసుక్రీస్తుని అనుసరించుటకు మనకు కావలసిన ఆత్మీయతను అనుగ్రహములను మన శ్రీసభపై మనందరిపై కురిపించమని తిరియకు దేవుని మనవి చేద్దాం. శ్రీసభ కొరకు శ్రీసభను శాంతి మార్గంలో నడిపిస్తున్న మా పరిశుద్ధ ఫ్రాన్సిస్ జగద్గురువులను, మా తెలుగు పీఠాధిపతులైన కార్డినల్ పూల అంతోని గారిని, సమాఖ్య మండలిని, మా మేత్రాలులను, మా విచారణ గురువులను, గురు విద్యార్థులను, మఠ కన్యలను, ఉపదేశులను మరియు సకల విశ్వాసులందరినీ మీ నిండు ప్రేమలో దీవించి వారికి అవసరమైన వివేక విజ్ఞానములను వర్షాధారగా కురిపించమని అందరూ ఓ ప్రభువా మేము చేయి ప్రార్థనను ఆలకించండి. ఓ ప్రభువా మేము చేయి ప్రార్థన ఆలకించండి. నాయకుల కొరకు మా దేశ రాష్ట్ర స్థానిక నాయకులను, ప్రభుత్వాధికారులను, ఉపాధ్యాయులను, వైద్య సిబ్బందిని మీ శాంతితో, ఆత్మసంతృప్తితో, ఆర్థిక సుస్థిరతతో దీవింపుడు. వీరు పేదల పట్ల దయ కనికరములతో ఉంటూ వారికి కావలసిన సేవలు అందిస్తూ చక్కగా పరిపాలన చేసే జ్ఞానమును దయచేయమని అందరూ ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. కుటుంబాల కొరకు మా విచారణలో ఉన్న కుటుంబాలను, మా కుటుంబాలలోని బిడ్డలను, వారి తల్లిదండ్రులను, తోబుట్టువులను, బంధుమిత్రులను మీ పవిత్ర పాదముల చెంత ఉంచి ప్రార్థించున్నాము. ఇచ్చట చేరిన ఈ బిడ్డలందరిపై పవిత్రాత్మ వరములను దీవించమని, వారిని నూరంతలుగా ఫలించి ఆశీర్వదించమని అందరూ ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. కుటుంబాల కొరకు మా విచారణలో ఉన్న కుటుంబాలను, మా కుటుంబంలోని బిడ్డలు, వారి తల్లిదండ్రులను, తోబుట్టువులను, పేదల కొరకు ఈనాటి ప్రపంచంలో ఆకలి దప్పులతో, పౌష్టికాహార లోపముతో, కాలుష్య వాతావరణముతో శిశువులెందరో మరణించుచుండగా మీరు వారందరికీ రక్షణ కవచముగా నుండి, ఆకలి దప్పుల నుండి, అనారోగ్యము నుండి వారిని తప్పించి మీ దయగల హస్తంతో దీవించండి. వారి జీవనంలో ఎటువంటి కొరత లేకుండా నిండు నూరేళ్లు సమృద్ధితనంతో సంతోషంగా జీవించు గొప్ప వరముతో దీవించమని అందరూ ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. యువతి యువకుల కొరకు మా విచారణలోనున్న బాలబాలికను, యువతీ యువకులను మీ పాద సన్నిధి చేర్చి ప్రార్థించుచున్నాము. వారు ఆకర్షణలకు లొంగకుండా నీతిగా, న్యాయముగా, ధర్మంగా నీ వాక్యానుసారం నడిచి చక్కగా ఫలించువారిగా దీవించమని అందరూ ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. మా ప్రార్థనను ఆలకించండి. ప్రార్థించుదాము. సర్వసృష్టిని సృజించిన దేవా, మా పాప పరిహారముగా మీరు సిలువపై రక్త బలిని సమర్పించిన మీకు కృతజ్ఞత వందనములు చెల్లించుచున్నాము. మీ దివ్య సన్నిధి చేరిన మా అందరిపై మీ దయ కనికరములు చూపి మీ దివ్య రాజ్య రహస్యములను మాకు వెల్లడి చేయండి. సకల కష్టములు, శోధనలు, వేదనల నుండి మమ్ము సదా కాచి కాపాడండి. మా నాథుడైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయించున్నాము. ఆమేన్. ఆదరించుమయ్యా నా హృదయార్పణ, స్వీకరించుమయ్యా నా బలి అర్పణ. ఆదరించు
యేసునాథా నా జీవనాథ ఆదరించుమయ్యా నా హృదయార్పణ స్వీకరించుమయ్యా నా బలియార్పణ ఆదరించుమయ్యా నా హృదయార్పణ స్వీకరించుమయ్యా నా బలియార్పణ ఆదరించుమయ్యా నా హృదయార్పణ స్వీకరించుమయ్యా నా బలియార్పణ. నాకున్న సకలం నీ దానమేగా అర్పించు కానుకలు నీ వరమేగా నాకున్న సకలం నీ దానమేగా అర్పించు కానుకలు నీ వరమేగా ఈ దీన హృదిని ఆదరముతో చేకుని ఈ దీన హృదిని ఆదరముతో చేకుని నడిపించు నిరతం నీ బాటలోన నడిపించు నిరతం నీ బాటలోన శ్రీ యేసునాథా నా జీవనాథా శ్రీ యేసునాథా నా జీవనాథా ఆదరించుమయ్యా నా హృదయార్పణ స్వీకరించుమయ్యా నా బలియార్పణ ఆదరించుమయ్యా నా హృదయార్పణ స్వీకరించుమయ్యా నా బలియార్పణ. సహోదరి సహోదరులారా, నేనును మీరును అర్పించుచున్న ఈ బలి సర్వశక్తిగల పితైన సర్వేశ్వరునికి అంగీకారమగినట్లు ప్రార్థింపము. ఏలిన వారి నామస్తుతి మహిమల కొరకును మన యొక్కయు వారి సత్య తెరుసభ యొక్కయు ప్రయోజనము కొరకును మీ కరముల ద్వారా ఈ బలిని స్వీకరింతురుగాక. ప్రార్థించుదము. ఓ ప్రభువా, ఈ బల్యర్పణము మాకు పాప విముక్తిని ప్రసాదించునుగాక. ఇది నీ విశ్వాసులను శారీరకమగుగాను మానసికముగాను పవిత్రమునర్చి రానున్న పాస్కా వేడుకలకు వారిని సంసిద్ధ పరుచునుగాక. మా ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభువు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోను ఉందురుగాక. మీ మనసులను ఉన్నతమునకు త్రిప్పుము. ప్రభు వైపు త్రిప్పియున్నాము. మన దేవుడైన ప్రభునకు కృతజ్ఞత తెలుపుదము. వారికి కృతజ్ఞత తెలుపుట న్యాయము. ప్రభువైన దేవా, పావన పిత, సర్వశక్తిగల నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ ఏ చోటను నీకు కృతజ్ఞత వందనములు మా ప్రభువైన క్రీస్తు ద్వారా చెల్లించుట యుక్తము
న్యాయము ధర్మము రక్షణదాయకము. ఏలయనా అతడు తన మరణము నుండి ముందుగానే తన శిష్యులకు తెలియపరచి పవిత్ర పర్వతం మీద తన మహిమను ప్రత్యక్షపరచెను. ధర్మశాస్త్రమును ప్రవక్తలను చాటి చెప్పిన విధముగా శ్రమల ద్వారానే తాను పునరుత్థాన మహిమను పొందవలెననడి సత్యమును మాకు తెలియచేసెను. కావున పరలోక శక్తులతో ఏకమై భూలోకములో మేము సదా నీ వైభవమును స్తుతించుట ఎట్లనగా దళాధిపతి అయిన సర్వేశ్వరుడు పవిత్రుడు పవిత్రుడు పవిత్రుడు. దళాధిపతి అయిన సర్వేశ్వరుడు పవిత్రుడు పవిత్రుడు పవిత్రుడు. పరలోకమును భూలోకమును మీ మహిమతో నిండియున్నవి. పరలోకమును భూలోకమును మీ మహిమతో నిండియున్నవి. మహోన్నతమున హోసానా మహోన్నతమున హోసానా మహోన్నతమున హోసానా మహోన్నతమున హోసానా. ప్రభువు నామమున వేంచియువారు ధన్యులు. ప్రభువు నామమున వేంచియువారు ధన్యులు. మహోన్నతమున హోసానా మహోన్నతమున హోసానా మహోన్నతమున హోసానా మహోన్నతమున హోసానా 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 హోసానా. పావన పిత నీవు నిక్కముగా పవిత్రుడవు. నీ సృష్టి అంతయు నిన్ను స్తుతించుట యుక్తము. ఏలయనా నీ కుమారుడను మా ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా పవిత్రాత్మ ప్రభావములన సమస్తమునకు జీవము పోసి పవిత్రపరచుచున్నావు. ప్రపంచమాదిత్యము సూర్యోదయము నుండి సూర్యాస్తమయము వరకు నీ నామమునకు నిర్మలమైన బలిని సమర్పించుటకై ప్రజలను నిరతము పిలుచుచున్నావు. కావున ఓ ప్రభువా ఈ కానుకలను నీ సముఖమునకు తెచ్చియున్నాము. పవిత్రాత్మ ద్వారా వీనిని పవిత్రపరచ బ్రతిమాలుచున్నాము. ఈ విధమున ఇవి మా ప్రభువును
నీ కుమారుడైన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతని ఆజ్ఞ ప్రకారమే ఈ కృతజ్ఞత అర్చనను నెరవేర్చుచున్నాము. అతడు అప్పగింపబడిన రాత్రి అప్పమునందుకొని మీకు కృతజ్ఞత వందనములు చెప్పి తుంచి స్తుతించి శిష్యులకిచ్చుచు ఇట్లనెను. మీరందరూ దీనిని తీసుకొని భుజింపుడు. ఏలయనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఆ విధముగనే భోజనానంతరము పాత్రమునందుకొని మీకు కృతజ్ఞత వందనములు చెప్పి స్తుతించి శిష్యులకిచ్చుచు ఇట్లనెను. మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు. ఏలయనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై ధారవోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుము. ఇది విశ్వాస రహస్యము. యేసువా ఈ అప్పమును భుజించునప్పుడెల్లా ఈ పాత్రము నుండి పానము చేయునప్పుడెల్లా మీరు మరల వచ్చు వరకు మీ మరణమును చాటెదము చాటెదము చాటెదము. కనుక తండ్రి, నీ కుమారుని రక్షణాయుతమగు శ్రమలను, అద్భుతమైన ఉత్థానమును, మోక్షారోహమును స్మరించుచు అతడు మరల వేము చేయనని ఎదురుచూచు మేము ఈ పవిత్ర జీవన బలిని కృతజ్ఞతతో నీకు అర్పించుచున్నాము. నీ పవిత్ర శ్రీసభ యొక్క కానుకను ప్రీతితో వీక్షింప బ్రతిమాలుకొనుచున్నాము. తన మరణము ద్వారా మమ్ము నీతో సఖ్యపరిచిన నీ కుమారుని బలిని స్వీకరింపుము. మేము అతని శరీర రక్తములతో పోషింపబడి పవిత్రాత్మతో నింపబడి అతని యందు ఏక శరీరము ఏక మనసు కలిగి ఉండినట్లు దయచూపుము. అతడు మమ్ము నీకు నిత్య అర్పణగా రూపొందించునుగాక. నీవెన్నుకొని నా పుణ్యాత్ములతోనూ, ముఖ్యంగా పవిత్ర కన్యకయు దేవమాత అయిన మరీమాతతోనూ, ధన్యులైన నీ అపోస్తులతోనూ, వేద సాక్షులతోనూ, సకల పునీతులతో పాటు మమ్మును మోక్ష భాగ్యమునకు వారసులను చేయము. ఏలైనా
వీరి విజ్ఞాపన ప్రార్థనలు నిరవధిక సహాయమపై మేము ఆధారపడి ఉన్నాము. ఓ ప్రభువా, మమ్ము నీతో సఖ్యపరచు ఈ బలి లోకమంతటికి శాంతిని శ్రేయస్సును ప్రసాదించున్నట్లు బ్రతిమాలు కొనుచున్నాము. ఈ లోకమున యాత్ర చేయ నీ శ్రీసభను, మీ సేవకుడకు మా ఫ్రాన్సిస్ జగద్గురువును, మా అంతోని అగ్రపీఠాధిపతులను, తదితర పీఠాధిపతులను, గురువులందరినీ, నీవు సంపాదించుకున్న ప్రజలందరినీ విశ్వాసమందును ప్రేమయందును దృఢపరిపుము. నీ చిత్త ప్రకారము నీ సముఖమున చేరియున్న ఈ ప్రజల మనవులను ఆలకింపుము. దయగల తండ్రి, నలుదిశల చెదిరియున్న నీ బిడ్డలందరినీ కనికరించి నీతో ఐక్యపరుచుకునము. చనిపోయిన మా సహోదరి సహోదరులను నీ ప్రేమయందు ఈ లోకమున వీడిన వారందరినీ దయతో నీ రాజ్యంలో చేర్చుకునము. మేమును అచుట చేరి నీ మహిమను వీక్షించుచు నిత్య ఆనందమును పొందుదుముగాక. మా ప్రభువైన క్రీస్తు ద్వారా మనవి చేయించున్నాము. అతని ద్వారా నీవు సకల మేలులను లోకమునకు దయచేయుచున్నావు. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తి గల పిత అయిన సర్వేశ్వరా, పవిత్రాత్మతో ఏకమయుండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. గౌరవ మహిమలు కలుగునుగాక. మన రక్షకుడిచ్చిన పరమోపదేశమును అనుసరించి ప్రార్థింప సాహసింతము. పరలోకమందుండు మా యొక్క తండ్రి, మీ నామము పూజించబడునుగాక, మీ రాజ్యము వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందును నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నమును మాకు నేటికి ఇవ్వండి. మా యొక్క అప్పుబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నించండి. మమ్ము శోధనలో ప్రవేశింపనివ్వక కీడుల నుండి మమ్ము రక్షించండి. ప్రభువా, అన్ని కీడుల నుండి మమ్మ రక్షింపుడు. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదింపుము. నీ అనుగ్రహము వలన పాపము నుండి మమ్మ విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడుము. మీ మోక్ష ఆనందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమనమును నిరీక్షించుచుందము. ఏలయనా నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నానని నీ అపోస్తలులతో వచించిన ప్రభువైన యేసువా, మా పాపములు లెక్కింపక నీ శ్రీసభ విశ్వాసమును వీక్షింపుము. నీ చిత్త ప్రకారము నీ సభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపుము. యుగ యుగములు జీవించుచు పరిపాలించు ప్రభువా. ప్రభును శాంతి ఎల్లప్పుడూ మీతో ఉండునుగాక, మీ ఆత్మతోనూ ఉండునుగాక. ఒకరికొకరు సమాధానం తెలుపుకుందాము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోకం యొక్క పాపములను పరిహరించిన వారు మాకు దయచూపండి. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోకం యొక్క పాపములను పరిహరించిన వారు మాకు దయచూపండి. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోకం యొక్క పాపములను పరిహరించిన వారు మాకు సమాధానం దయచేయండి. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోక పాపములను పరిహరించు ప్రభువు. తన దివ్య రూపధారణ ద్వారా మన లోక రక్షణార్థాన్ని వెల్లడి చేసిన మహాప్రభువు. గొర్రెపిల్ల విందుకు పిలువబడిన వారు ధన్యులు. మీరు నా యందు ప్రవేశించి
ప్రవేశించుటకు నేను పాత్రురాలను కాను, కానీ మీరొక్క మాట పలికిన నా ఆత్మ స్వస్థత పొందును. దివ్య సప్రసాదము ఆత్మీయంగా స్వీకరించుటకు ముందు ప్రార్థన. ఓ నా జేసువా, ఈ పరమ పవిత్ర దివ్య సంస్కారమందు మీరు వాసము చేయుచున్నారని విశ్వసించున్నాను. అన్నిటికన్నా మిన్నగా మేము ప్రేమించుతున్నాను. నా ఆత్మలో మేము స్వీకరింప ఆశపడుచున్నాను. దివ్య సప్రసాద రూపమున ఈ సమయంలో మేము స్వీకరింప సాధ్యం కాదు గనుక ఆత్మీయంగా నా హృదయంలోనికి వేంచేయము. ఈ క్షణము మీరు నా యందు ఉన్నట్లుగా మేము కౌగిలించుకొనుచున్నాను. నన్ను మీలో ఐక్యపరచము. మీ నుండి నన్ను ఎన్నటికీ ఎడబాయకూడనట్లు చేయమని వేడుకొనుచున్నాను. ఆమేన్. కరిగిపోయాను దేవా ఈ దివ్య సప్రసాదములో, కలసిపోయాను దేవా నీ దివ్య కారుణ్యములో, కరిగిపోయాను దేవా నీ దివ్య సప్రసాదములో. పునీత ఇన్యాసు వారు చేసిన ప్రార్థన. క్రీస్తుని ఆత్మమా, పరిశుద్ధపరచండి. క్రీస్తుని శరీరమా, నన్ను రక్షించండి. క్రీస్తుని రక్తమా, నాకు తృప్తి కలిగినట్లు చేయి కరుణించండి. క్రీస్తుని ప్రక్కల నుండి కారిపడే నీళ్ళ, నన్ను కడగండి. క్రీస్తు అనుభవించిన కష్టమా, నాకు ధైర్యం కలిగినట్లు చేయండి. ఓ మంచి యేసువా, నా ప్రార్థన ఆలకించండి. మీ గాయముల లోపల నన్ను దాచుకునండి. నేను మేము ఎడబాయినట్లు చేయకండి. దుష్ట శత్రువుల చేతిలో దొరకకుండా నన్ను కాపాడండి. నా మరణ సమయమందు మీరు నన్ను పిలుచుకునండి. నన్ను మీ సన్నిధికి రాచేయండి. అప్పుడు మీ పునీతులతో కూడా ముగింపులేని కాలము నేను మిమ్ము స్తుతింతును గాక. ఆమేన్. ప్రకటనలు. ఈరోజు మనము తపస్సు కాల 2వ ఆదివారంలో ఉన్నాము. పరిశుద్ధ పాప గారు మనము దివ్య సప్రసాదానికి రావటానికి ముందుగా 4 విషయాలను పాటించాలని చెబుతూ ఉన్నారు. మొట్టమొదట మనము పరిశుద్ధ మనసుతో దివ్య సప్రసాదం స్వీకరించడానికి రావాలి. రెండవది, మనము మోకరించడానికి బదులుగా మనము నమస్కరిస్తున్నాము, నమస్కారం చేయాలి. మూడవది, మనము ఆమేన్, ప్రభువా నేను నమ్ముతున్నాను, ఈ యొక్క దివ్య సప్రసాదంలో మీరు ఉంటున్నారని నమ్ముతున్నానని మన యొక్క విశ్వాసాన్ని ప్రకటించాలి. నాలుగవది, దివ్య సప్రసాదం స్వీకరించిన తర్వాత ప్రభుతో కలిసి మనము సంభాషించాలి. వెంటనే కొంతమంది వెళుతుంటారు, వారిని అనుసరించరాదు. ఈ యొక్క తపస్సు కాలంలో క్రైస్తవులంతా బుధవారము శుక్రవారము శ్లీవ మార్గంలో పాటించాలి, శ్లీవ మార్గంలో పాల్గొనాలని శ్రీ సభ కట్టడను అనుసరిస్తూ ఉంది, ప్రకటిస్తూ ఉంది. మన యొక్క విచారణలో కూడా 5:30కి గంట కొట్టబడి మనము శ్లీవ మార్గంలో మనము పాల్గొంటున్నాము, బుధవారము శుక్రవారము. అదైన తర్వాత మనము దివ్య బలి పూజలో పాల్గొంటున్నాము. అందరూ దీనిని పాటించాలని మనవి చేస్తూ ఉన్నాము. విభూది బుధవారం మొదలుకొని మనము 40 రోజుల పాటు ఉపవాస క్రియలు చేస్తూ ఉంటాము. కొంతమంది కాఫీ తాగరు, కొంతమంది టీ తాగరు, కొంతమంది ఉదయము మరి బ్రేక్ఫాస్ట్ చేయరు, మరి మాంసాహారమును భుజించరు. కొంతమంది డ్రింక్స్ అలవాటైన వాళ్ళు డ్రింక్స్ తీసుకోరు. మరి ఇవి అంతా దానికి ఈక్వలెంట్గా మనము ఆ యొక్క డబ్బును ఈ యొక్క కవర్లో చెల్లించి మనము పవిత్ర గురువారం రోజు కానుకల సమయంలో అర్పించాలి. ఇది మన యొక్క మేత్రాసన కట్టడ కాబట్టి దీనిని మొత్తాన్ని మనం మేత్రాసనం ద్వారా కారితాస్ అనే సంస్థకు, పేద సాధులకు సహాయం చేసే
కారితాస్ సంస్థకు మేత్రాసనం ద్వారా మనము పంపుతూ ఉన్నాము. కాబట్టి ప్రతి కుటుంబం దీనిని అనుసరించాలి. ఏదైతే మీరు ఎవరైతే ఉపవాసం ఉంటారో దానిని కవర్లో వేసి ఆ విధముగా పవిత్ర గురువారం రోజు మీరు కానుక సమయంలో చెల్లించాలి. ప్రార్థించుదము. ఓ ప్రభువా, మహిమానిత్వమైన ఈ పరమ రహస్యములను స్వీకరించుచు నీకు కృతజ్ఞతలు తెలుపుచున్నాము. నీ కుమారుని వాక్కులను శ్రద్ధతో ఆలకించుచు మేము అతనితో ఐక్యమైపోవునట్లు కరుణింపుము. తద్వారా మేము నిత్య జీవమును ఇహమందే చవిచూచుచు దాని సంపూర్ణ అనుభూతి కొరకు కాంక్షింతుముగాక. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభువు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోను ఉందురుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మ మిమ్ములను కాచి కాపాడునుగాక. ఆమేన్. పూజ సమాప్తమైనది. సమాధానంతో వెళ్ళి క్రీస్తుని ప్రేమలో సేవలో జీవించండి. సర్వేశ్వరునికి వందనములు.